హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ ఈ వీడియోలో 3 to 5 ఇయర్స్ పాపకి మంచి మోడల్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. కటింగ్ స్టిచ్చింగ్ చాలా ఈజీయే, కొంచెం ట్రిక్కీగా ఉంటుంది కానీ బేసిక్ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి ఇది చాలా ఈజీ అనమాట. బిగినర్స్ కూడా కాస్త ప్రాక్టీస్ మీద పట్టేస్తారు. జస్ట్ ఎగ్జాంపుల్కి మినియేచర్ మోడల్ చూపిస్తున్నాను. సో ఇక్కడ 2.5 meters ఫ్యాబ్రిక్ ఉండాలండి మినిమమ్ 3 to 5 ఇయర్స్ పాపకి, ఎందుకంటే ప్లీటెడ్ మోడల్ కాబట్టి. మనం జనరల్గా మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఆన్ ఫోల్డ్లో తీసుకుంటామండి. ఇలా 4 folds చేయాలన్నమాట. మెజర్మెంట్స్ అనేవి ఈజీగా అర్థం అవడం కోసం ఇలా పేపర్ మీద రాసానండి. మీరు మీ పిల్లల మెజర్మెంట్స్ ప్రకారంగా కట్ చేయాలన్నమాట. ఇది 3 to 5 ఇయర్స్ పాపకి రఫ్ మెజర్మెంట్స్ అనమాట. ముందుగా టాప్ ప్యానెల్ మెజర్మెంట్స్ చూద్దామండి. అది కూడా అలాంగ్ విత్ సీలింగ్ అనమాట. ఖర్చుతో ప్రకారంగా నేను ఇక్కడ మెజర్మెంట్స్ తీసుకున్నాను. నెక్ లైన్ విడ్త్, నెక్ లైన్ డెప్త్, షోల్డర్ విడ్త్, ఆర్మ్ హోల్ డెప్త్, వేస్ట్ లైన్ ఫ్రమ్ షోల్డర్ లైన్ అనమాట. బాడీస్ టాప్ ప్యానెల్ కింద వస్తాయి అన్నమాట. టాప్ ప్యానెల్లో వస్తాయి మెజర్మెంట్స్. ఇప్పుడు బాటమ్ ప్యానెల్ చూద్దామండి. బాటమ్ ప్యానెల్ బాడీస్ నుంచి హిప్ లైన్ వరకు అనమాట. ఇలా 4 inches జస్ట్ రఫ్ మెజర్మెంట్సే అలాంగ్ విత్ సీలింగ్ అనమాట. విడ్త్ ఆఫ్ ద హిప్ లైన్, అలాగే లెంత్ ఆఫ్ ద డ్రెస్ మీ టేస్ట్ ప్రకారంగా, మీ పాప లెంత్ ప్రకారంగా. ఇప్పుడు చూపించిన మెజర్మెంట్స్ ప్రకారంగా అయితే మీరు 3 to 5 ఇయర్స్ పాపకు వస్తుంది అనమాట. ఇది మినియేచర్ మోడల్ కాబట్టి ఇలా డ్రాఫ్ట్ చేశాను. ఇలా కట్ చేయాలి. 2 panels ఎట్ ఏ టైం వచ్చేస్తుంది. 2 అంటే టోటల్గా 4 panels. బ్యాక్కి 2 panels, అలాగే ఫ్రంట్కి ఏమో 2 panels అనమాట. ఫ్రంట్ ప్యానెల్లో మనకి ప్లీటెడ్ మోడల్ వస్తుంది. సేమ్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా 4 layers కింద ఫోల్డ్ చేయాలండి. అప్పుడు మనకి ప్యానల్స్ అంటూ వచ్చేస్తాయి ఎట్ ఏ టైమ్. ఇవి టాప్ ప్యానల్స్ అనమాట. ఇవి బాటమ్ ప్యానల్స్. మనం వర్క్ చేయాలి ఫ్రంట్ బాటమ్ ప్యానల్తోని. నేను ఇలా డ్రా చేస్తున్నానండి లైన్స్. ఇప్పుడు ఇలా కట్ చేసేయాలన్నమాట. కాకపోతే మనం ఎండింగ్లోని 1 centimeter అలా ఉంచేయాలి, కట్ చేయకూడదు. ఇప్పుడు దీనికి సపోర్ట్గా ఇంకొక పేపర్ తీసుకొని ఇలా ఎక్స్పాండ్ చేస్తూ ఇలాగ పిన్ చేసేయాలి. పిన్ కానీ లేకపోతే ఇలాగ టేప్ కానీ లేకపోతే గ్లూ అయినా చేయొచ్చండి. ఈచ్ ప్లీట్ 2 inches వచ్చేటట్టు ఇలాగ గ్యాప్తోని గ్లూ కానీ లేకపోతే టేప్ కానీ పెట్టాలి. ఇలా డ్రా చేసేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా సీలింగ్తోని. బాటమ్ ప్యానల్ టాప్లోని కాస్త 1/2 inch సీలింగ్తో కట్ చేయాలండి. మనం స్టిచ్ చేసినప్పుడు ఈ 1/2 inch సీమ్ పనికొస్తుంది అనమాట. సేమ్ ఇలాగే మనం ఫ్యాబ్రిక్ మీద కట్ చేయాలండి. ఒకసారి ప్యాటర్న్ అనేది ఇలా ప్లీట్స్తో చెక్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే ఇలా కట్ చేసేసుకోవాలి. టాప్ ప్యానల్ కూడా ట్రేస్ చేసినప్పుడు 1/2 inch సీమ్తో ట్రేస్ చేయాలండి. ఇలాగ రైట్ అండ్ రైట్ ప్లేస్ చేసి స్టిచ్ చేసేయడమే అనమాట ఫ్యాబ్రిక్. ఇలా ఫ్యాబ్రిక్ మీద టెంప్లెట్స్ పెట్టి ట్రేస్ చేయాలన్నమాట. చిన్నది రిమెంబరెన్స్ ఏంటంటే ప్లీటెడ్ మోడల్ ఎప్పుడైనా మనం తీసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ మీద కాస్త డయాగ్నల్గా ప్లేస్ చేస్తే ప్లీట్స్ అనేవి బాగా ఎలివేట్ అవుతాయండి. ఫ్రంట్ ప్యానల్ ఆర్మ్ హోల్ అనేది 1/2 inch డీప్ ఇన్సర్ట్ కట్ చేస్తున్నానండి. ఆప్షనల్ ఇది, చిన్నపిల్లలకి అది కూడా స్లీవ్లెస్సే కాబట్టి అవసరం లేదు, బట్ అయినా సరే కట్ చేస్తున్నాను. ఇక్కడ మనం 1/2 inch సీమింగ్తో కట్ చేయాలి. అటాచ్ చేసినప్పుడు పనికొస్తుంది.
కట్ చేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట ప్యాటర్న్ అనేది. రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది హెమ్మింగ్ పీసెస్ కింద పనికొస్తుందండి. సో ఇప్పుడు ఫ్రంట్ బాటమ్ ప్యానల్కి మనం మార్క్ చేసినట్టు ప్లీట్స్ అనేది స్టిచ్ చేయాలన్నమాట. త్రీ ప్లీట్స్ కదండి మార్క్ చేశాను, 3 ప్లీట్స్ ఇలా స్టిచ్ చేయాలి. అలాగే టాప్లో కూడా 3 ప్లీట్స్ అనేవి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్ లైన్స్ హెమ్మింగ్ చేయాలి ఇలాగా. ఇప్పుడు ప్యానల్స్ అసెంబుల్ చేయాలండి. ఇలాగా రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేసి స్టిచ్ ఇవ్వాలన్నమాట. అలాగే టాప్ స్టిచెస్ కూడా ఇవ్వాలండి, సెట్ అవుతాయి అన్నమాట. ఇది మినియేచర్ మోడల్ కాబట్టి ఆర్మ్ హోల్స్ జిగ్జాగ్ స్టిచ్తో హెమ్ చేసేస్తున్నానండి. మీరు హెమ్మింగ్ పీసెస్ యూజ్ చేయండి. అలాగే బాడీస్ కూడా బోత్ సైడ్స్ ఇలా అటాచ్ చేస్తున్నాను అనమాట. ఫ్రాక్ బాటమ్ కూడా ఇలా హెమ్ చేసేస్తున్నాను. అయిపోయిందండి, చాలా ఈజీ. అవుట్ఫిట్ని ఇలా డెకరేట్ చేసుకోవచ్చండి మన దగ్గర ఉన్న మెటీరియల్స్తోని. ఒకవేళ ఫ్యాబ్రిక్ కానీ మిగిలితే డ్రెస్ లెంత్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, చాలా ఈజీగా కంప్లీట్ అయిపోయింది అనమాట. నాకైతే బాగా నచ్చిందండి మోడల్. ఇదే మోడల్ మనం టాప్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మంచి లెగ్గిన్ తోని చున్నీతోని పేరప్ చేసుకోవచ్చు అనమాట. పేపర్ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా చేయడం వచ్చేస్తే ఇలాంటి మోడల్స్ ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు అండి. నేను చూపించిన మోడల్ అనే కాదు, అలాగే మనం ఇంకా బోల్డ్ మోడల్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. స్టిచ్చింగ్ బేసిక్స్ అనేవి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, బిగినర్స్. అంటే బిగినర్స్ అనే కాదు, మామూలుగా స్టిచ్ చేయడం వచ్చిన వాళ్ళు ఉంటారు, మామూలు బేసిక్ మోడల్ టాప్స్ కూడా స్టిచ్ చేసిన వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వెంటనే ఐడియా వచ్చేస్తుందండి. చాలా ఈజీ ప్యాటర్న్ అనమాట. బిగినింగ్ చూడడానికి కష్టం అనిపిస్తుంది, కానీ ఒకసారి మనం పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తే ఈజీ అని అనమాట ఈ ప్యాటర్న్. ఇలాంటి ప్యాటర్న్స్ ఇంకా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, అలాగే యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.